హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెల్ ప్లాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేయండి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. అది కూడా పర్ఫెక్ట్‌గా గట్టి పడకుండా ఎలా చేయాలి అనేదైతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, సింపుల్‌గా, క్విక్‌గా అయితే ఈ రెసిపీ అనేదైతే అయిపోతుందనమాట మనకి. అలానే ఈ రెసిపీ మనకి కాసేపయితే గట్టి పడతది కదా! మామూలుగా అయితే. అలా కాకుండా ఎంత క్వాంటిటీతో అయితే మనం చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా చిన్న చిన్న టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే. అలానే ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా అయితే నెయ్యి అనేదైతే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి నెయ్యి హీట్ అయిపోయింది కదండీ! అందులోకైతే కొద్దిగా జీడిపప్పునైతే యాడ్ చేసుకుందాం. వీటిని కొద్దిగా కలర్ వస్తున్నప్పుడే మనము ఇందులోకి కొద్దిగా కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. జీడిపప్పు అనేది తీసాక ఇంకొద్ది కలర్ వస్తది కాబట్టి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇదే ప్యాన్‌లోకి సేమియానైతే యాడ్ చేసుకుందాం. మీరు ఆల్రెడీ ఫ్రైడ్ సేమియాని తీసుకుంటే మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నార్మల్ సేమియా అయితే డెఫినెట్‌గా ఒకసారైతే ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదండీ! సేమియా మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకైతే నేను హాఫ్ లీటర్ దాకా మిల్క్ అనేదైతే యాడ్ చేస్తున్నాను. అలానే ఇంకో హాఫ్ లీటర్ దాకా వాటర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఈ క్వాంటిటీస్‌తో చేయడం వల్ల ఏమవుతదంటే మనకి పాయసం అనేది తొందరగా గట్టి పడదు. అలానే అదే సేమ్ టెక్స్చర్‌తో అయితే ఉంటుందన్నమాట. వీటిని బాగా మరగనివ్వాలండి. చూసారు కదండీ! ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు మనం మిక్స్ చేసుకుంటూ ఇంకొంచెం ఈ సేమియా అనేది మనకి ఉడికే వరకైతే ఇలానే బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యి పాలు ఇంకొకసారి మరిగే వరకైతే ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా దంచేసుకున్న ఇలాచీని యాడ్ చేసుకుందాం. అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఇంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయితే ఈ పాయసం అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా, టేస్టీగా మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. అలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేయండి.
అలానే మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.